వాళ్ళు తొగండి నిమ్మికిపోయి కోవూరు పంచాయతీ గుమ్మలదెబ్బ గ్రామంలో ఇక్కడ 180 చేనేత కార్మికులు నివసిస్తున్నారు. 20-30 రోజుల నుంచి ఒక్క మనిషికి కూడా పని లేదు. కనీసం పూట గడిచేది కూడా చాలా కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు మాకు అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ప్రతి మగ్గం నేసేవాడికి 25,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు. అదే ఆటోలో వాళ్ళకి వేసాడు. మా వంకాయ చూడడం లేదు. కానీ గౌరవ మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఒక్కసారి వచ్చిన పాపాను పోవడంలా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఓట్లు వస్తే వస్తారు, దానికైందమ్మా దీనికైందమ్మా అని మమ్మల్ని గురించి ఆలోచించేవాడు లేడు. ఈ వృత్తి మీదనే చేసి జీవించాలా, ఏరే పనికి పోలేం. అందుచేత మాకు పూట గడవడమే చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలో పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మా యందు దయించి మాకు వెంటనే 25,000 రూపాయలు ప్రతి మగ్గం ఉన్నవాడికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారు మమ్మల్ని మా ఊరికి వచ్చి మమ్మల్ని దయించి మమ్మల్ని ఆడవాళ్ళందరూ మా తరపున ఆడవాళ్ళగా ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకున్నామండి. మీరు దయించి మా ఊరికి వచ్చి మా గ్రామంలో పరిశీలించి మా యందు కృతజ్ఞత చూపించి మా చేనేత కార్మికులుగా మా యందు కృతజ్ఞతలు చూపించి మీరు మాకు ఏదైనా ఆదుకునే సహాయం చేసారంటే మీరు ధన్యవాదాలు చెప్పుకుంటాం తల్లి అని చెప్పి ఆడ వరకు తీసుకుంటారని నాకు అసలు నా ప్రాబ్లం. ఎందువల్లంటే ఒక చీర వచ్చి 4,000. అది ఏదైనా చెడిపోయినా మేము కట్టుకోవాలి. వాళ్ళకేం సంబంధం మాకేం సంబంధం, మేము ఇచ్చేసాం కదా. కాదులేమా వంట కూడా నిమ్మెక్కిపోయి ఊటి మాట్లాడుతున్నాడు. చూడు ఎట్లా కనపడుతుందో తెల్లంగా. మాదైతే బాగా కనపడుతుంది. ఈ సైడ్ ఆ సైడ్ కదలేదానికే లేకపోయినా అంత బూస పెట్టిపోయిండే. అందుకోసం అందులో చంద్ర మిషన్